హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'అచలకీల' సెకండ్ సీజన్ 'నందిని' 123వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. తనకు ఎంత సంతోషం ఉందో అంతే సంతోషం నందగోపాల్‌లో కూడా కనిపిస్తూ ఉండడంతో అబ్బురంగా చూస్తూ ఉంది అమల. ఆ తర్వాత నందినిని కాస్త దూరం జరిపి అమల వైపుకు చూశాడు. అమల దగ్గరగా వెళ్ళి, నిజంగా ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు. తెలిసి ఉంటే ఆ రోజే మీకు క్షమాపణ చెప్పి ఉండేవాడిని. ఏం జరుగుతుందో తెలియకుండా అంతా జరిగిపోయింది. కొన్నాళ్ల క్రితమే తల్లి దూరం అవ్వడం, తర్వాత స్నేహితురాలు దూరం అవ్వడం, నాన్నకు ఆరోగ్యం క్షీణించడం, అన్ని విధాలుగా చాలా బాధపడాల్సి వచ్చింది. అంతా మా నాన్న చేసిన పాపానికి మూల్యం. ఇప్పుడు నాన్న మిమ్మల్ని క్షమాపణ కూడా అడిగే పరిస్థితిలో లేడు. ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించండి ఆంటీ అని అన్నాడు నందగోపాల్. చచ, మీ నాన్న చేసిన దానికి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి? ఆయన అతను చేసిన తప్పుకు కూడా ఆ భగవంతుడే శిక్ష వేశాడని చెప్తున్నావు కదా. ఇక దాని గురించి మాట్లాడద్దు. అసలు నేనే నీకు రుణపడి ఉన్నాను. ఏం జరుగుతుందో నా కూతురు నాకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా కూతురికి నువ్వు ఎంత సహాయం చేశావు. ఈరోజు తను ఇంత సాధించిందంటే అందులో నీ పాత్ర కూడా ఉంది. మా కుటుంబం మొత్తం నుండి నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అని అంది అమల. అంత పెద్ద మాటలు ఎందుకు ఆంటీ? నేనేం చేశాను? అంత నందిని యొక్క పట్టుదల. తను అనుకుంది కాబట్టే, అంత గట్టిగా పట్టుబడింది కాబట్టే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తను అనుకున్నది సాధించగలిగింది. అందులో నేను ఒక సమిధలాగా తనకు ఉపయోగపడ్డాను. అంతేకాని నిజంగా చాలా గర్వంగా ఉంది ఇలాంటి అమ్మాయికి స్నేహితుడిని అయినందుకు అని అన్నాడు నందగోపాల్. ఇంకా ఆపుతావా నీ పొగడ్తలు? పార్టీకి కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి కాలేదని అమ్మ కంగారు పడుతూ ఉంది అని అంది నందిని. అదంతసేపట్లో ఏం పని ఉన్నా నాకు చెప్పండి ఆంటీ, అన్నీ నేను దగ్గర ఉండి చూసుకుంటాను అని నందగోపాల్ అంటూ ఉంటే అతనికి ఏమేం చేయాలో వివరిస్తూ ఉంది అమల. అదే సమయంలో జగతి వాళ్ళతో పాటుగా కలిసి అభినందన్ అక్కడికి వచ్చాడు. నందగోపాల్ని చూస్తూనే అభినందన్ మొహంలో రంగులు మారిపోయాయి. కానీ అతను ఎవరో తెలియనట్లుగా వచ్చి అక్కడ నిలబడ్డాడు. నందిని సెలెక్ట్ అయిన విషయం అతనికి చెప్పాలని ఎవరికీ అనిపించలేదు. జగతి వాళ్ళకి ఎదురు వెళ్ళి, రండి వదిన, నిన్న రమ్మంటే ఈరోజు వచ్చారు అంటూ ఆహ్వానించింది అమల. నందగోపాల్ వైపే చూస్తూ ఉన్నాడు అభినందన్. కానీ అతడి యొక్క మొహంలోని భావాలని పట్టించుకునే అంత శ్రద్ధ అక్కడ ఎవరికీ లేదు. నందగోపాల్ కూడా చప్పుడు చేయకుండా నిల్చుని ఉన్నాడు. వారి దగ్గరికి వచ్చిన జగతి నందగోపాల్ని చూసి, ఈ అబ్బాయి ఎవరు వదినా, ఎప్పుడు చూడలేదు అని అడిగింది. నందిని, నీ స్నేహితుణ్ణి నువ్వే పరిచయం చేయి అని అంది అమల. అభినందన్ వైపు చూస్తూ, నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నా స్నేహితుడు ఒకడు ఉన్నారని. తనే నందగోపాల్. చిన్ననాటి నుండి నా స్నేహితుడు. నా ప్రతి ఆనందంలోనూ నా ప్రతి కష్టంలోనూ నాతో పాటుగా ఉంటూ వచ్చాడు ఇన్నాళ్ల పాటు అంటూ నందగోపాల్ వైపు ప్రేమగా చూసింది నందిని. అభినందన్కి లోపల రగిలిపోతుంది. ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు. ఓ అవునా, అంత దగ్గర మిత్రుడు అయితే నీ పెళ్ళికి ఎందుకు రాలేదు నందిని అని అడిగింది జగతి. తను అప్పుడు వచ్చే పరిస్థితిలో లేడు. వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగోలేదు, అందుకే రాలేదు అని అంది నందిని. ఓ అలాగా, పెళ్ళికి రాలేకపోయాను అని పెళ్లి రోజుకి ముందు వచ్చేసాడన్నమాట అని అంది జగతి. అవును అత్తయ్య అంటూ నవ్వుతూ నందగోపాల్ వైపు చూసింది నందిని. నందు,
ఇదిగో ఇతనే నా భర్త అభినందన్ అంటూ మొహం అంతా అదోలాగా పెట్టి పరిచయం చేసింది నందిని. అందరూ చూస్తున్నారని మొహమాటంగా నందగోపాల్ చేతిలో చేయి వేసి హాయ్ అంటూ మాట కలిపాడు అభినందన్. నందిని మీ గురించి చాలాసార్లు చెప్పింది. నేను కూడా ఇంటికి పిలిపించమని చాలాసార్లు అన్నాను. నాకు తెలిసి మీకు కుదరలేదనుకుంటా. పోనీలేండి, ఇన్నాళ్ళ తర్వాత అయినా కలిసాము అని అన్నాడు అభినందన్. ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు నందగోపాల్. ఒక్క మాట కూడా అభినందన్తో మాట్లాడాలి అని అనిపించలేదు. నిలబడి ఎంతసేపు మాట్లాడతారు, లోపలికి పదండి అని అంది అమల. అందరూ వెళ్ళి లోపల కూర్చున్నారు. నందిని టీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. అభినందన్ ఆలోచనలో పడ్డాడు. నందిని ఆట కట్టించాలని నవీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు అభినందన్. కానీ అతని ఫోన్ ఎన్నిసార్లు చేసినా కలవలేదు. అతనికి తెలిసిన వాళ్ళకి చెప్పి ఎలాగైనా నవీన్ని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. ఎంత ప్రయత్నించినా నవీన్ ఎవరికీ దొరకలేదు. అసలు అతను ఏమైపోయాడో అర్థం కాలేదు కూడా. నవీన్తో చెప్పి అతనికి కావాల్సినవన్నీ డబ్బులు అప్పచెప్పి నళిని వీడియోని ఎలాగైనా బట్టబయలు చేయించాలని అనుకున్నాడు. నందిని సెలెక్ట్ అయిందని సంబరం చేసుకునే సమయంలో అలా జరిగితే అందరి మధ్యలో వాళ్ళ కుటుంబం పరుగు పోతుంది. కుటుంబం మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకొని చస్తారు. నన్ను మోసం చేసినందుకు వీళ్ళకి ఇలా జరగాలి అని అనుకున్నాడు అభినందన్. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. నవీన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. దాని గురించే అప్పుడప్పుడు కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నవీన్ ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కాలేదు అభినందన్కి. అదే టెన్షన్లో ఉన్న అభినందన్కి అక్కడ నందగోపాల్ కనిపించడం పుండు మీద కారం చల్లినట్లుగా అయింది. నందిని మొహంలోని సంతోషాన్ని చూడలేకపోతున్నాడు. ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నారు. అదంతా చూస్తుంటే నందిని సెలెక్ట్ అయిందని అర్థం అవుతోంది అభినందన్కి. వీళ్ళు ఇంత సంతోషంగా ఉండడానికి వీల్లేదు. నన్ను ఒక బకరాని చేసి ఆడుకున్న ఈ కుటుంబం అంతం నేను చూడాలి. ఆ నవీన్ కనిపించకపోయినా నేనే ఏదో ఒకటి చేసైనా సరే వీడియోని జనాల్లోకి వెళ్ళేటట్టు చేస్తాను అని ఎదురు చూస్తూ ఉన్నాడు అభినందన్. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 124వ భాగంలోకి వెళ్దామా? నందిని అందరికీ టీ తీసుకువచ్చి ఇచ్చింది. అది తాగగానే పైకి లేచిన నందగోపాల్, ఆంటీ మీరు ఇందాక చెప్పిన పనులన్నీ నేను బయటికి వెళ్ళి చేసుకుని వస్తాను అని అన్నాడు. అది విన్న అభినందన్, అతిథులుగా వచ్చిన బయటి వాళ్ళకి పని చెప్పడం ఎందుకు, నేను ఉన్నగా అత్తయ్య, ఏంటో నాకు చెప్పండి అని అన్నాడు. నందగోపాల్ ఏమీ బయటవాడు కాదు, చిన్నప్పటి నుండి ఈ ఇంట్లో ఉన్నవాడే. నువ్వే ఈ ఇంటికి అల్లుడు, నీకు మర్యాదలు చేయాలి కానీ పని చెప్పడం ఏంటి? పర్వాలేదు, నందగోపాల్ అలా ఏమీ అనుకోడు. ఈ ఇంటి వాడిలా అన్ని పనులు చక్కదిద్దగలడు. నువ్వు రెస్ట్ తీసుకో అభి అని అంది అమల. అమల మాటనకు నందిని ఇంకా నందగోపాల్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. ఆ నవ్వు అభినందన్ గుండెల్లో అగ్ని రాజేసింది. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళి చెట్టు కింద కూర్చుని ఫోన్ చేతిలో పట్టుకొని నళిని వీడియో పదే పదే తీసి చూస్తూ ఉన్నాడు. నందగోపాల్ అమల చెప్పిన పనులను చేయడానికి బయటకు వెళ్ళిపోయాడు. అభినందన్ని ఒక కంట కనిపెడుతూ ఉంది నందిని. అతని సెల్ పట్టుకుని పదే పదే చూస్తూ ఉంటే చేయకూడని పని ఏదైనా చేయడం లేదు కదా అని అనుకుని వెంటనే గది లోపలికి వెళ్ళి నందగోపాల్కి ఫోన్ చేసింది. అభిని చూస్తుంటే ఏదో భయంగా ఉంది, ఏదైనా చేస్తాడేమో అని. నువ్వేమో ఆ నవీన్ కనిపించడం లేదు అని అంటున్నావు. సరిగ్గా కనుక్కున్నావా? అభి నవీన్తో కలిసి ఏదైనా పన్నాగం పన్నాడా? ఈరోజు అభి ఏదైనా చేసే అవకాశం ఉంది. ఈ ఒక్కరోజు గడిస్తే చాలు అని చాలా కంగారుగా మాట్లాడుతూ ఉంది నందిని. నందిని, నువ్వు టెన్షన్ పడకు, ఏమీ కాదు. అతని గురించి ఆంటీ చూసుకుంటారు.
ఆ నవీన్ ఎక్కడికి వెళ్ళాడో అసలు అర్థం కావడం లేదు. ఎవరిని అడిగినా అతని ఆచూకీ దొరకడం లేదు. నాకు తెలిసి ఆ అభినందన్‌తో కూడా ఉండి ఉండడు. నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు. సంతోషంగా ఉండు. ఆ విషయాలన్నీ మర్చిపోయి అని అన్నాడు నందగోపాల్. సరే అంటూ ఫోన్ పెట్టేసింది. అదంతా అక్కడికి వచ్చి వింటున్న నళిని, అక్క ఏదైనా జరగబోతుందా? ఇబ్బంది ఉందా? అని అంది. నళినిని పట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ కూర్చుంది నందిని. చూడు నళిని, జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదు. అలాంటప్పుడు నువ్వు దీని గురించి భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేదు. ఏమీ జరగదు. కానీ ముందుగానే చెప్తున్నాను, ఒకవేళ జరగకూడనిది ఏదైనా పొరపాటున జరిగినా కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, కానీ ఆ తప్పు వల్ల బాధపడుతున్న వాళ్లకు కాదు. అది గుర్తుపెట్టుకుని మసులుకో అని అంది నందిని. గుండెల నిండా ఊపిరి తీసుకుని సరే అక్క అంటూ నందిని చేతులు పట్టుకుంది నళిని. నందిని మాటలతో ఏదో జరగబోతుందని అర్థమవుతుంది. కానీ ఏం జరిగినా తన ధైర్యాన్ని కోల్పోవద్దు అని అక్క తనకు మాటలు చెప్తుందని అర్థం చేసుకోగలిగింది. ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది నళిని కూడా. బయటకు వెళ్ళిన నందగోపాల్ పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేశాడు. అభినందన్ మాత్రం ఆ చెట్టు కింద కూర్చుని సెల్ నొక్కుతూ పాత సినిమాల్లోని మంత్రగాడిలా నోట్లో గునుక్కుంటూ ఉన్నాడు. కాసేపటి తర్వాత స్రవంతి వాళ్ళు కూడా వచ్చేశారు. ఇంటికి వస్తూనే గది లోపల ఉన్న నందిని దగ్గరికి వెళ్ళి ఏమైంది, అంతా ఓకే కదా, నువ్వు సెలెక్ట్ అయ్యావు కదా అంటూ అడిగింది చాలా ఆతృతగా. అక్కడే ఉన్న నళిని సెలెక్ట్ అవ్వడం అంటే మామూలుగా కాదు అంటూ విషయం చెప్పింది. వావ్ వదిన, సూపర్ అంటూ చాలా గట్టిగా అరిచేసింది స్రవంతి. స్రవంతి నోటిపై చేయి పెట్టి ఇంకా మీ అన్నయ్యకు తెలియదు, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అంది నందిని. స్రవంతి అరుపు విన్న అభినందన్ చదువుతున్న మంత్రాలను ఆపేసి పరుగున లోపలికి వచ్చాడు. అభినందన్ని చూస్తూనే స్రవంతి నోటిపై చెయ్యి తీసేసింది నందిని. ఏమైంది, పిచ్చి పట్టిందా, ఎందుకు అంత అరుస్తున్నావు అని అడిగాడు అభినందన్. ఏమీ లేదు అని అంది స్రవంతి. ఏమీ లేకపోతే అంతలా ఎందుకు అరిచావు, ఏంటో విషయం చెప్పు అని అన్నాడు. తర్వాత నీకే తెలుస్తుందిలే అని అంది స్రవంతి ఆనందం పట్టలేక. తర్వాత తెలిసేది ఏంటి, అదేంటో ఇప్పుడే చెప్పు అని వదలకుండా అడుగుతూ ఉన్నాడు అభినందన్. ఏం లేదు బావా, అక్క చీర చూసి చాలా బాగుంది అంటూ గట్టిగా అరిచేసింది. తర్వాత అక్క కట్టుకున్నాక నువ్వు ఎలాగో చూస్తావు కదా, అప్పుడు నీకు తెలుస్తుందిలే అని అంటుంది. అంతకు మించి మేము మాట్లాడుకుని ఆనందించడానికి ఏముంటుంది అని అంది నళిని. వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అభినందన్. ఎందుకు నన్ను ఆపుతున్నారు, ఎప్పుడైనా తెలిసేదే కదా, అదేదో ఇప్పుడే తెలిస్తే ఏమవుతుంది అని అంది స్రవంతి. ఏమీ కాదు, కానీ మీ అన్నకు సర్ప్రైజ్ ఇద్దామని. కాసేపు ఓపిక పట్టు, అందరికీ తెలిసిపోతుందిలే అని అంది నందిని. స్రవంతి, నందిని, నళిని అందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం తయారు చేశారు. చక్కగా అందరూ కలిసి కింద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అభినందన్ మాత్రం పిచ్చివాడిలా ఆలోచిస్తూనే ఉన్నాడు. అభినందన్ వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటున్నారు నందిని వాళ్ళు. వాళ్ళు దేనికి నవ్వుతున్నారు అర్థం కాని స్రవంతి, దేనికి నవ్వుతున్నారో మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాం కదా అని అంది. కాసేపట్లో నీకే తెలుస్తుందిలే అని అంది నళిని. అందరూ భోజనం పూర్తి చేశారు. అలా బయట కూర్చున్నారు. అంతలో మీడియా వాళ్ళు, వ్యాన్లు బయట ఆగాయి. 4-5 న్యూస్ ఛానళ్ళ వాళ్ళు మైకులు, కెమెరాలు పట్టుకొని అమల వాళ్ళ ఇంటి లోపలికి వస్తున్నారు. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీరా మీ జ్యోతి.